కూడా గతంలో ఓ జడ్జిని, ఓ పోలీస్ ఆఫీసర్ని, ఓ పెద్దలను కూర్చోబెట్టి గొడవపడిన వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమని ఆ టీవీకి వాళ్ళని పిలిపించి ఆ భార్యని ఆ భర్తని కూర్చోబెట్టి వాళ్ళ పబ్లిక్గా టీవీలో మందలించి వాళ్ళని సెట్ చేసి ఇదిగో వీళ్ళిద్దరు కలిసిపోయారు, మేము టీవీ వాళ్ళని కలిపామని చెప్పి పంపేవాళ్ళు. అవును, దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. మా విషయంలో మా కుటుంబం విషయం చిన్న తగాదా, ఇది భార్య భర్తలు తగాదా, ఫ్యామిలీ ఏ ఇంట్లో ఉండవండి, ఏ ఇంట్లో జరిగింది కదా మా ఫ్యామిలీలో. ఏ ఛానల్ అయినా వన్ సైడ్గా అమ్మాయి చెప్పేసింది తినేసి డామ్ 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 అని మోగిచ్చాం. కానీ మనం ఒక్కళ్ళన్నా పిలిచి మీకులాగా రండి కూర్చోండి, అసలు ఏంటి డిఫెక్ట్ ఎవరిదని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి కలపడానికి ట్రై చేశారా? జీవితంలో ఎప్పుడు కలుద్దామన్న వాళ్ళు కూడా కలవకుండా ఉండేట్టుగా బూతులు తిట్టించి వాళ్ళు యాదవులు అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళకి అన్నం లేదు. వినండి సార్, 5 ఏళ్ళు నేనే పోషించాను, లేకపోతే అలా లెట్రిన్ లేదు, బాత్రూమ్ లేదు, రేకుల షెడ్డు, గోడల్లోనే డబ్బులు ఉంటాయి. ఇవన్నీ అవసరం వారు రెచ్చగొట్టుకోవటం. మా మామ ఇల్లీగల్ ఫెలో, ఆడు మాంసం ఎక్స్పోర్ట్ చేస్తాడు. మాంసం ఎక్స్పోర్ట్ చేయాలంటే కనీసం 250 కోట్ల ప్రాజెక్ట్ ఉండాలి. మా ఊర్లో 2 ఉన్నాయి, ఒక్కోటి 250 కోట్లు. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది పశువులను కోసి ఎక్స్పోర్ట్ చేసి ఫారిన్ కరెన్సీ పట్టురండి అని. 30-40 ఏళ్ళ నుంచి అలానా, ఆల్ కబీరు, చింకిల్చర్ల, హైదరాబాద్లో 30-40 ఏళ్ళ నుంచి పర్మిటెడ్. మీ బిజినెస్ అండి? నాది కాదు సార్, ఓకే, సమ్ అదర్ బిజినెస్. ఓకే, మీ బిజినెస్. మోగ పశువుల్ని కోసేస్తున్నారు, నేను చూశాను అంటుంది కదా అవి. ఆ మోగ పశువులను కోసి వ్యాపారం చేయమని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇట్ ఈజ్ లీగల్. హైదరాబాద్లో ఆల్ కబీరు, అలానా ఇవన్నీ ఫ్యాక్టరీలు ఏంటి, పశువులు కోసి ఎక్స్పోర్ట్ చేసే ఫ్యాక్టరీలు అయ్యి ఎప్పటి నుంచి ఉన్నాయి? 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళ నుంచి లేక మరి అది పర్మిషన్ ఇచ్చిందండి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. బట్ ఓకే, అది మళ్ళీ సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోతుంది. నేను మీ కోడల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఒకవేళ తను గతం మర్చిపోయి మాట్లాడుకుని తగ్గొట్టుకుందాం, లేకపోతే దీన్ని ఒక సెటిల్ చేసుకున్న ప్రయత్నం చేద్దామంటే మీరు మీ ఫ్యామిలీ సార్ విడాకులు అయితే మేము చెయ్యం. ఓకే, నాకుగా నేను చేయను. మహేష్ ఒప్పుకుంటాడు మరి? ఎవడు ఒప్పుకున్నా నేను ఇంటర్ఫీర్ అవను విడాకులకి. అది పాపం. విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్ళిపోవటమే. కలిసి ఉందామంటే కలుపుతాను, అంత పెద్ద రకం ఉందంటే ఎవరైనా సరే నేను రెడీ. ఓకే, నా ఎఫర్ట్స్ అని ఇస్తాను. ఇంకోటి, కలిసి ఉంటే నా యజమాని ఆమె, నా యజమాని ఆమె కదా, ఆయన పిల్లోడే కదా, ఎవరికి మా కష్టాలు ఎవరికి? గౌతమి నేరుగా చూస్తోంది, ఒక కెమెరా చూసి చెప్పే ప్రయత్నించండి. గౌతమ్కి ఏం చెప్తారు? ఏం చెప్పను సార్, చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఆమె. నాకు కాదు, మీ కోడలకే మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆమె నా బిడ్డ లాంటిదే కదా. అఫ్ కోర్స్ మా ఎంకుడికైనా ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు, బిడ్డలు అదే ఏజ్ గ్రూప్ బిడ్డలు కదా. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ అబ్బాయిని ఎత్తుకుంటారు, ఆడు కాలితే ఇక్కడ తంతాడు, సీరియస్ అవుతారా? లేదా ఆడు వచ్చిపోతాడు మీ మొహం మీద, ఎవడన్నా పోతే ఊరుకుంటారా? మా కొడుకు పోస్తే సంతోషంగా నవ్వుకుంటా ఈ అనుకుంటా తుడుచుకుంటాం. నా కోళ్ళ అంతే, నా కొడుకు అంతే సీరియస్. ఇక్కడ బాధ అనిపించట్లేదు? బాధ ఏంటి సార్? బిడ్డని నువ్వు ఆస్తి కావాలి, బిడ్డను నేను కావాలంటే ఆస్తులు రాయంటే ఎమోషనల్గా వినండి సార్, ఒక్క మాట వినండి. ఎమోషనల్గా నాకు నా కొడుకు కావాలి, అయితే మా అబ్బాయి మనోడు కావాలి, ఆడి మీద ప్రేమ, ఆయన చూడాలి, అది కావాలి. ఏ తండ్రిగానే ఉంటుంది బిడ్డ పుట్టాక. ఆ ఎఫెక్షన్ చంపుకోలేక నువ్వు జస్మత్ రాసి బిడ్డ కానీ నేను కానీ కావాలంటే రాసే అంటే సంతకాలు పెట్టాడు. పెట్టిన తర్వాత నువ్వేం చేసావు? ఓకే, బిడ్డను చూపించావా? ఒక్కసారి చూపిలా, ప్రొటెక్షన్ పెట్టుకుని బయటికి గెంటేసావు. బయటికి గెంటేస్తానంటే ఆస్తులు రాస్తారు నీకు? చెప్పండి. భర్త కలిసి ఉంటానంటే ఏదైనా ఇస్తాడు. ఓకే, కలిసి ఉంటానని బిడ్డ కావాలి, భార్య కావాలని రాశాడు. వెంటనే నువ్వు అది రాంచుకున్నాక గెట్అవుట్ అంటే ఏం చేయాలి? అబ్జెక్షన్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా గొడవ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబ్జెక్షన్ చేశాక. అబ్జెక్షన్ ఎందుకు చేశాడు? చీటింగ్ కేసు పెట్టింది మాదాపూర్లో, నాకు రాసి నన్ను మోసం చేశాడని. నాకు ఆస్తి రాసి నన్ను మోసం చేశాడని చెప్పి చీటింగ్ కేసు పెట్టారు. మాదాపూర్లో ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, అది మోసమా? నేను నీతో ఉంటాను, నా బిడ్డని నేను కలిసి ఉంటాం, ఆస్తి రాయమని రాయించుకుని ఆడిని ఎలగొట్టేస్తే అది మోసమా? మీరు అంటున్నారు మీ కొడుకు మోసపోయాడని. మీరు వాడు ఎదవో మంచోడో నాకు తెలియదు సార్. అసలు ఆ అమ్మాయి సంగతి కూడా కాదు. ఒక తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉంటుందా లేదా? భార్య మీద ప్రేమ ఉంటుందా లేదా? తప్పు చేసినోడైనా దొంగోడైనా వాడు దొంగోడు,
ఒక క్రిమినల్ అయినా కానీ భార్య పిల్లలకే తీసుకెళ్తాడు, దొంగతనం చేసినా మర్డర్ చేసిన. వీడు అలాంటి ఎదవనుకోండి పోయి మీ లాంగ్వేజ్లో, ఆ అమ్మాయి లాంగ్వేజ్లో నువ్వు కావాలి, నువ్వు బిడ్డ కావాలంటేనే కదా నీకు సంతకాలు పెట్టింది. నువ్వు ఇమీడియట్గా గెట్అవుట్ అంటే ఎట్టాగు, పిల్లలను చూపినంటే ఎట్టాగు. అదే కదా జరిగింది ఇప్పుడు గొడవ అంతా, అదే కదా. ఒకసారి మహేష్కి కాల్ చేస్తారా? ఎందుకు సార్ నేను అంటుంది నేను ఇప్పుడు దాకా టీవీ ముందు ఎందుకు రాలేదంటే, ఎందుకు రాలేదంటే నేను ఒకటి చెప్తా, చిచ్చి మామ వాగిందంతా అబద్ధం, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఆమె చెప్పుద్ది. లేదు లేదు మా కోళ్ళ మాట్లాడిందంత అబద్ధం, ఇది కరెక్ట్ అని నేను చెప్తా. మీడియాలో ఆమెకి అదంటే ఆ కౌంటర్స్ కాకుండా, ఎందుకంటే ఏంటి ఉపయోగం దీంట్లో? అందుకే రాలా మేము మీడియాకి. వాళ్ళు ఎందుకు వచ్చామంటే ఆడపిల్లల కాపురాలు పోతున్నాయి, రిక్వెస్ట్ చేద్దాం మీడియా ద్వారా. తప్పు మనుషులైనా రైట్ మనుషులైనా ఎవరైనా చిన్న పొరపాట్లు చేయకుండా ఏ ఫ్యామిలీలు ఉండవు. చేశారని వాళ్ళ ఫ్యామిలీలు మనమే ఇప్పుడు వాళ్ళు చెడిపోతే ఓకే, మనం ఎందుకు చెడగొట్టడం వాళ్ళని, ఫ్యామిలీలని వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి నీ మొగుడుతో కట్టేసి నువ్వు తగాదాపడి నీ మొగుడుతో అందరికి రంకులు కట్టి ఆ కుటుంబాలు చెడిపోతే మనకేంటి లాభం? నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు నష్టపోయావనే కదా గొడవ. నువ్వు ఇక్కడ బాధపడతా వాళ్ళని బాధ పెడితే ఎట్లాగా బయట ఆడపిల్లల్ని? నేను ఇందాక మీరు అన్నారు ఎందుకు తనతో మహేష్తో ఎందుకు కాల్ అని చెప్పి. ఫస్ట్ నుంచి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తనదే తప్పు అని చెప్పి తన వాయిస్ ఎక్కడ వినిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి తన అభిప్రాయం నేను మాట్లాడిన దాంట్లో ఏది అబద్ధం అన్నా సిఐడి ఎంక్వైరీ చేస్తారో లేదా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ పెట్టిస్తారో పెట్టిండి. ఆమె మాట్లాడింది నేను మాట్లాడే కదా టీవీ ముందు. నేనేమైనా ఒక అబద్ధం ఆడితే చెప్పుతో కొట్టించుకుంటా, మీరు ఏం చెప్పినా చేస్తా, సంతకం పెట్టి వెళ్తా. ఇక్కడ ఆ అమ్మాయి చెప్పిన అబద్ధాలు అయితే ఏం చేస్తారు చెప్పండి నాకు. అది కాదు సార్, నేను ఒక అబద్ధం చెప్పుంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటండి? ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ అమ్మాయికి, పోలీసులు అందరూ ఆయన చేతిలో ఉన్నారు, రౌడీలు ఆయన చేతిలో ఉన్నారు. రౌడీలు వచ్చి మనుషులను ఎత్తుపోయారు, సామాను ఎత్తుపోయారు, అన్నీ ఎత్తుపోయారు, సామాను కూడా ఎత్తుపోయారు. ఏం చేయగలిగాం మేము? నీ చేతిలో మంచి ఇన్ఫ్లుయెన్స్ దొరికింది నీకు, ఒక పెద్ద మనిషి, ఆయన మిస్యూజ్ చేసేస్తున్నావు. నేనేం చేయగలను? మేము ఏమైనా థ్రెట్ని ఇచ్చామా? వాళ్ళ అమ్మాయిని ఏమైనా వాళ్ళ మనుషులను ఎత్తుకొచ్చామా? మీ అబ్బాయి దగ్గర గన్లు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి అని చెప్పి ఆ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఆడు ఏం చెప్పాడు చూడండి, కొంటాడు గన్ను పెట్టి బెదిరించారు, గౌతమి వాళ్ళు గన్ పెట్టి బెదిరించారు, మా వాళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నారు, బెదిరించి పోలీసులతో అరెస్ట్ చేపిస్తా అన్నారు అని చెప్పి మనుషుల్ని మా వాళ్ళందరినీ ఎత్తుపోయారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిపోయాడు వరుసవాడు పోలీస్ స్టేషన్లో. గన్లా ఎక్కడి నుంచి వస్తాయి గన్లు? అంటే గన్కి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఏదో నేను విన్నాను అని చెప్పి ఎక్కడ కన్ఫర్మేషన్ ఉంటుంది ఏదో తన దగ్గర. ఇల్లీగల్ గన్ ఉంటే లోపల కొట్టి మళ్ళీ 6 నెలల దాకా బెయిల్ రాదు ఎవరికైనా. ఉంటే లీగల్ గన్ ఉండాలి. అఫ్ కోర్స్ ఇక్కడ మన దగ్గర గన్స్కి పర్మిషన్ ఉండాలి, ఉంటే. ఆంధ్ర సార్, అదే యూపీలోనో ఎక్కడైతే ఫ్యాన్సీ స్టోర్లు అమ్మినట్టు అమ్ముతారు గన్లు. బట్ ఎక్కడైనా దానికి లైసెన్స్ అయితేనే వెపన్ అది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మహేష్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్తో ఈ ఘటన జరిగినది మాట్లాడినప్పుడు ఏమన్నాడు, మీతో ఏమన్నాడు? ఎవరు ఏడుస్తున్నాడు, సెలైన్లు ఎక్కిస్తున్నాం. అవునా? ఏంటి అతని పొజిషను? అది వినండి సార్, అతను అప్సెట్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అయిపోయి ఎప్పుడు ఏంటి సార్ ఇప్పుడు దాకా అదే పరిస్థితి. ఏడుస్తున్నాడు, నా కొడుకో అని.